హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. చాలా హెల్తీ అయినా, సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, డిన్నర్ అయినా అనొచ్చు, స్నాక్స్ కూడా అనొచ్చు అండి. ఇంత హెల్తీ రెసిపీ అండి. ఈరోజు చాలా అంటే చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఈ రెసిపీ చేయబోతున్నాను. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఇలా కనుక తిన్నట్లయితే చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతారు. చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బీట్రూట్ ముక్కలను ఈ విధంగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి కూడా తుంచి ఇందులో వేసేసి ఒకసారి మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత 1 కప్పు వరకు అటుకులు అయితే తీసుకున్నాను. ఇది మందపాటి అటుకులే అండి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని వాటర్ అనేది పోసి ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా కడిగేసిన తర్వాత నీళ్లు లేకుండా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రెండింటి కలిపి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు 1/4 స్పూన్ వరకు వేస్తున్నాను. చేయికి కొద్దిగా నూనె రాసుకొని ఈ విధంగా చేతికి అంటకుండా ఈ విధంగా మర్దన చేసేసి మనకు నచ్చిన షేప్లో మనం దీన్ని బాల్స్ లాగా, బుల్లెట్స్ లాగా ఏవైనా మనం చేసుకోవచ్చు. కొద్దిగా తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా చేస్తున్నానండి. ఈ విధంగా చేసిన తర్వాత అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని స్టీమ్ చేయబోతున్నానండి. ముందుగానే ఒక పాత్రలో నేనైతే ఒక వాటర్ అనేది వేడి చేసుకున్నాను. మూత పెట్టేసి 5 నిమిషాలు మాత్రమే దీన్ని స్టీమ్ చేస్తున్నానండి. ఎందుకంటే అటుకులు కాబట్టి ఎక్కువ స్టీమ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టీమ్ అయిన తర్వాత వేరొక కడాయి పెట్టేసి స్టవ్ మీద 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులు, అలాగే 1 టీ స్పూన్ వరకు మిరప్పొడి వేసేసి మీకు కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసి తర్వాత మనం స్టీప్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల బాల్స్ని ఈ విధంగా ఇందులో వేసేసి మసాలా అంతా బాగా పట్టే విధంగా మనం దీన్ని ఒకసారి కలిపి ఫైనల్గా అయితే ఒక చిటికెడు సాల్ట్ అనేది చల్లుతున్నానండి. మరోసారి బాగా కలిపేసి ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లోనే అయిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.